తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. ఎవరు సార్ మీకు మంచి ఫ్రెండ్స్ అప్పుడున్న కమెడియన్స్ లో? బ్రహ్మానందం గారు, అలీ గారు, ఏవిఎస్ గారు, చిరంజీవి గారు, బ్రహ్మానందం మంచి ఫ్రెండ్స్ ఉన్నారు ఫస్ట్ నుంచి. అతను జగపతి బాబు అంతే అంతే. జగపతి బాబు మీరు గారు లేని సినిమా లేదు అప్పుడు. అవును, ప్రతి ఒక్క దాంట్లో పెద్దరికం చేసే కదా, శుభాకాంక్షలు కలిసి. సార్ ఈ మేనరిజానికి ఏమైనా కష్టపడతారా మీరు? అంత అసలు థియేటర్ లో చూస్తుంటే మాకు పొట్ట చెక్కలైపోయి నవ్వుకుంటాం మేము. ఆ మేనరిజానికి ఇంట్లో ఏమైనా ప్రిపేర్ అవుతారా, లేకపోతే మీ బాడీ ఆన్ ది స్పాట్ అండి, ఆన్ ది స్పాట్ రియాక్షన్ అది. బెన్ని నాన్న మేనరిజం ఏమైనా వచ్చిందా మీకు? లేదు లేదు, ఆయన మేనరిజం ఆయనదే. అంతేనా? అంతే. మొత్తం ఎక్కువ స్పాట్ ఇంప్రూవైజేషన్ ఎక్కువ ఉంటుంది. ఓకే. షూట్ లోనే అక్కడ డైరెక్టర్ కి వాళ్ళే రిక్వెస్ట్ చేస్తారనమాట. ఏమన్నా మేనేజర్ చెప్పేవాడు, నాకు చెప్పేవారు, చెప్పట్లేదు. ఇంట్లో చెప్పేవాళ్ళ మీకు? అంటే టిప్స్ ఇచ్చేవాళ్ళు. అంటే డైరెక్టర్ ఇట్లా ఏదో అడిగేవాళ్ళు కదా, మేనరిజం ఏదైనా పెడితే బాగుంటది కదా అని. నన్ను అవును అడిగేవాడు, అడిగితే ఏదో చెప్పాను. ఓకే. లప్పాంగిడి అని చెప్పేవాడిని. మీకు నచ్చిన మేనరిజం ఏంటి సార్ మీ సినిమాలలో? అబ్బా మీ అబ్బా అంట, అది ఎక్కువ ఇష్టం నాకు. అది ఎక్కువ అడిగేవాడు. ఫాదరు ఓరే నా ఫాదరు అంటారు. బెన్ని నీకు నచ్చింది? నువ్వు ప్రాక్టీస్ చేస్తావు ఎప్పుడన్నా యూట్యూబ్ లో చూసాను? ఇది సీతారామ గారి మనవరాలు సినిమాలో ఈయనది డైలాగ్ ఉంటుంది, అది నాకు చాలా ఇష్టం. ఇంగ్లీష్ లో మాట్లాడడానికి ట్రై చేస్తారు. ఎవరు మీనా గారు ఉంటారు, ఈయనకు సీన్ ఉంటుంది అనమాట. ప్రపోజ్ చేస్తారు, వచ్చిరా అని ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటారు అనమాట. ఓకే, అది చెప్పి ఒకసారి చెప్ప ప్లీజ్. మై నేమ్ ఇస్ శ్రీ ఎస్ వీరాంజనేయ పవన్ కుమార్, ఇంటర్మీడియట్. ఐ ఎమ్ సన్ ఆఫ్ శ్రీ ఎస్ వీరభద్రయ్య, ద విలేజ్ హెడ్ మ్యాన్ ఆఫ్ చోటు తాలూకా, వెస్ట్ గోదావరి జిల్లా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ లాస్ట్ అంటాడు అనమాట. అది బాగా చెప్తారు, అది బాగుంటది. ఓకే, అది అప్పుడు నాకు ఇష్టం, అది కొంచెం ప్రాక్టీస్ చేశాను అనమాట. ఓకే. సో ఎక్కువ రావు గోపాలరావు గారి అబ్బాయి గాను ఇది ఈ కాంబినేషనే బాగుంటది. ఆయనది ఒక స్టైల్, ఈయనది ఒక స్టైల్, వీళ్ళిద్దరు కలిసారంటే ఇంకా అసలు రచ్చరచ్చే థియేటర్ లో. డైరెక్టర్స్ కు పండగే. సార్ ఇప్పుడంటే ఒక సీన్ కోసం ఇన్ని టేకులు తీసుకుంటున్నాం, కానీ మీ టైంలో ఇన్ని టేకులు తీసుకోవడానికి అవకాశం ఉండదు, ఎందుకంటే కాంబినేషన్స్ ఎక్కువ ఉంటాయి. నాకుండే ప్రాబ్లం లేదు, నాకు ఇప్పుడు ప్రాబ్లం లేదు. ఇప్పుడు స్పాట్ రియాక్షన్ టక్ టక్ అని చెప్పేసాం డైలాగ్. కృష్ణ గారి తర్వాత మన సుధాకర్ మంచి మెమరీ ఉండేవారు అందరు ఆర్టిస్ట్. ఓకే, అది చిరంజీవి గారి పిక్చర్లు, కృష్ణ గారి పిక్చర్లు, తర్వాత జగదాపి అందరి పిక్చర్, ప్రతి పిక్చర్ ఉండేవాడు కంపల్సరీగా. బాగుంటే బాగుంటుంది కామెడీ అనేవాడు, ఎంకరేజ్ చేసేవాడు, పెట్టుకునేవాడు అలాగా. సుధాకర్ గారు అన్ని సంవత్సరాలు నవ్వించారు. ఈ ఇంటర్వ్యూలో చూసే ప్రేక్షకులందరూ నవ్వుకోవడానికి మీరు ఇప్పుడు మళ్ళీ ఒక డైలాగ్, మీరు 2-3 డైలాగ్స్ చెప్తే మీ సినిమాలో అవి. చేతోడిలో ఒక డైలాగ్ ఉంది, ప్రతి మాటకి పీతు అంటుంటాను, ఏమనుకుంటాను ఈ అబ్బా అనేవాడు. ఈ రెండు బాగా పాపులర్. ఓకే, ఇంకొకటి ఉంది కదా, పిచ్చే కొట్టుడు ఏదో ఉంటది. అబ్బా పిచ్చ కొడుతులు కొట్టుకుంటా అంటుంటాను ఎప్పుడు గోండు. ఓకే, సో ప్రతి సినిమాకి ఒక మోడ్యులేషన్ మీరే వెతుక్కుంటారు. ఎందుకంటే అది మనం చేస్తేనే వస్తుంది, డైరెక్టర్లో ప్రొడ్యూసర్లో చెప్తే రాదు. గ్రేట్. అది కొత్త సంవత్సరం రాబోతుంది, సంక్రాంతి రాబోతుంది, న్యూ ఇయర్ రాబోతుంది. తెలుగు ప్రేక్షకులకి ఇంతగా ఆదరించిన మీ ప్రేక్షకులకి, మీ ఫ్యాన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు సుధాకర్ గారు? అందరూ సంతోషం ఉండాలని కోరుకుంటాను. ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారా ఈ సందర్భంగా? మీకు ఇంత లైఫ్ ఇచ్చిన డైరెక్టర్స్ ఆర్ హీరోస్. నన్ను ఇండస్ట్రీ ఏ విధంగా ఎంకరేజ్ చేసిందో మా అబ్బాయి బెన్నీని కూడా అంత ఎంకరేజ్ చేసి జీవితం వాళ్ళు కోరుకుంటున్నాను. అది ఒకటి, అంత మించి నేను కోరుకునేది ఇండస్ట్రీ. చిరంజీవి గారు కానీ, జగపతి బాబు కానీ, మీకు అంతా ఎంకరేజ్, బ్రహ్మాండం అందరూ ఎంకరేజ్ చేసి నాకు ఎలా సపోర్ట్ చేస్తారో బెన్నీ కూడా సపోర్ట్ చేసి ఇండస్ట్రీ నిలబెట్టాలి బెన్నీని. అది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.